సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాయి. ఇంకో పక్కన గ్రూప్ 1కి గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ అయితే ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా ఎలా ఉంటుందని చాలామంది అడుగుతుంటారు. దానికి చాలా సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే కామన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోవడం. అంటే గ్రూప్ 1లోను గ్రూప్ 2లోను ఉన్న కామన్ ఏరియాస్, ఏపీపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి ఉన్న కామన్ ఏరియాస్, యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఉన్న కామన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం. కామన్ ఏరియాస్ ఎందుకంటున్నామంటే ఒక్కసారి ఒకటే చదువుతున్నాం కానీ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఇక 2 స్పెసిఫిక్ ఏరియాస్ అంటే తెలంగాణకి మాత్రమే స్పెసిఫిక్గా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే స్పెసిఫిక్గా ఉంటాయి, యూపీఎస్సీకి మాత్రమే స్పెసిఫిక్గా ఉంటాయి. ఈ స్పెసిఫిక్ టాపిక్స్ అనేవి ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే కనుక తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఇది కామన్ ఆర్ స్పెసిఫిక్ టు తెలంగాణ. అలాగే ఆంధ్రప్రదేశ్ సేమ్. కానీ ఈ రెండూ కాకుండా అంటే కామన్ ఏరియాసు, స్పెసిఫిక్ ఏరియాస్ కాకుండా ఎక్స్క్లూజివ్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి. ఎక్స్క్లూజివ్ ఏరియాస్ అంటే ఏపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ తమ సిలబస్సుల్లో ప్రత్యేకంగా కొన్ని ఏరియాస్ని అక్కడే చదవాలి అని ఇస్తుంది. ఉదాహరణకి లా అండ్ ఎథిక్స్ ఏపీపీఎస్సీలో ఉన్నాయి గ్రూప్ 1 మెయిన్స్లో. అదేవిధంగా మీకు సోషల్ ఇష్యూస్ అనేవి, గవర్నెన్స్ అనేవి టీఎస్పీఎస్సీలో ఎక్కువ ఉన్నాయి. ఇట్లా కామన్ ఏరియాస్ని, స్పెసిఫిక్ ఏరియాస్ని, ఎక్స్క్లూజివ్ ఏరియాస్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను ఒక ప్రత్యేకంగా దీని మీద ఒక క్లాసే చెప్తున్నాను. 8897826108కి ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. నేను మీకు ఆ క్లాసును అందజేస్తాను.